సిప్లాటిన్ అనే యాంటీ క్యాన్సర్ మందు వాడకం వలన మూత్రపిండాలపై ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. కానీ గ్రీన్ టీలో ఉండే సమ్మేళనాలు మూత్రపిండాలకు కలిగే ప్రమాదాన్ని నివారిస్తాయని AIIMS లో జరిపిన పరిశోధనలో వెలువడింది. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు వాడే ఈ యాంటీ క్యాన్సర్ మందు వలన మూత్రపిండాలు ప్రమాదానికి గురవుతాయి. గ్రీన్ టీ యాంటీ ఆక్సిడెంట్లను మరియు సంభావ్య రసాయనిక సమ్మేళనాలు కలిగి ఉండి అనేక రకాల వ్యాధులను మరియు గుండెపోటు, మధుమేహం వంటి వ్యాధులు కలిగే ప్రమాదావకాశాలను తగ్గిస్తుందని మన అందరికీ తెలిసిందే. AIIMS లో ఫార్మకాలజీ విభాగము ప్రొఫెసర్ జాగృతి భాటియా మరియు ఆమె బృందం పరిశోధనలు జరిపి గ్రీన్ టీలో ECGగా పిలువబడే ఫాలిఫినోలోక్ సమ్మేళనాలు ఉంటాయి. సిప్లాటిన్ అనే యాంటీ క్యాన్సర్ మందు వలన కలిగే కిడ్నీ ప్రమాదాల నుండి గ్రీన్ టీలో ఉండే ఈ ఫాలిఫినోలోక్ సమ్మేళనాలు కాపాడతాయని ఈ బృందం జరిపిన పరిశోధనలో వెలువడింది. అధిక శక్తివంతమైన 5 mg 5 kg డోస్ ను 10 రోజుల పాటు ఎముకలకు ఎక్కించారు. తర్వాత ECG ఈ మందు వలన కలిగే ఇన్ఫ్లమేషన్ ను తగ్గించి కణాల మృత్యువును ఆపింది. సిప్లాటిన్ మందును ప్రారంభ డోస్ లో తీసుకున్నప్పుడు దాదాపు 30% క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు కిడ్నీలు విషపూరితం మరియు ప్రమాదానికి గురయ్యారు. సిప్లాటిన్ మూత్రపిండాల కణాలలో అంతర్గతంగా ఫ్రీ రాడికల్లను ఉత్పత్తి చేసే ఆక్సిడేటివ్ ఒత్తిడి మరియు ఇన్ఫ్లమేషన్లకు కారణమవుతుంది. ఈ పరిశోధనల ఫలితంగా సిప్లాటిన్ వలన కలిగే దుష్ప్రభావాలను ఎదుర్కోవటానికి ఒక ఆశను లేవనెత్తింది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.